ఆంధ్రవర్సిటీ పరిశోధనల అభివృద్ధికి 250 కోట్ల రూపాయలను కేటాయించాలని సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కోరడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ శతవసంతాల వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రను, ప్రాముఖ్యతను కూడా లోకేష్ కొనియాడారు. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. అందుకే ఈ సభా వేదిక నుంచి సీఎంని కోరుతున్నానన్నారు మంత్రి లోకేష్. వర్సిటీలకు విజన్ ఉన్న వీసీలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వర్సిటీలు కాలానుగుణంగా తమ కరిక్యులంను మార్చుకోవాలని, భవిష్యత్తులో ఏయూ విద్యార్థులు రాజకీయాల్లో కూడా రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మెడబట్టి మనందరినీ బయటికి గంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి క్యాబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధిస్తాం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా